దేశ ప్రజలారా, తెలుగు ప్రజలారా, భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీ ఈరోజు మార్నింగ్ చూస్తున్నాం. డైరెక్టర్ గారు కిషోర్ తిరుమల గారు 4 years తర్వాత డైరెక్ట్ చేస్తున్నారు. సరే, దీని స్టోరీ విషయానికి వస్తే, రవితేజకి మ్యారేజ్ అయి ఉంటుంది. స్పెయిన్లో ఏదో స్పెయిన్ ట్రిప్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. బాగా క్లోజ్ అవుతారు, అన్నీ అయిపోతాయి. తనకి మ్యారేజ్ అయిన విషయం ఆ అమ్మాయికి చెప్పడు. తను ఇండియా వస్తుంది. వైఫ్ గురించి ఆ అమ్మాయి గురించి వైఫ్కి ఏమి చెప్పడు. వీళ్ళ మధ్యలో జరిగే స్టోరీ ఇది. ఇక్కడ జరిగే కామెడీ అంతా నార్మల్గా ఉంటుంది. అసలు స్టార్టింగ్ నుండే ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఓవర్ అనిపిస్తాయి. సత్య వెన్నెల కిషోర్ కామెడీ చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో చూసేసాం అది. ఫస్ట్ సాంగ్ మాత్రం సింపుల్గా ఉంది, బీట్ అండ్ లిరిక్స్ బాగున్నాయి. ఆ అమ్మాయి, స్పెయిన్లో ఉన్న అమ్మాయి రోల్ చేసిన ఆషికా రంగనాథ్ బాగున్నారు. ఇంకా వీళ్ళ వైఫ్ క్యారెక్టర్ డింపుల్ హయతి కూడా బాగుంది. సునీల్ కామెడీ అంతా మామూలుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో నార్మల్గా యావరేజ్గా నడిచింది. సరే, సెకండ్ హాఫ్ వచ్చేపటికి ఆ అమ్మాయి ఏదో రివెంజ్ తీర్చుకోవడానికి ఒక డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫోక్ సాంగ్ ఓకే. చివరిలో ఒక పబ్ సాంగ్ ఉంటుంది. ఓల్డ్ సాంగ్ని ఆరనీకుమా ఈ దీపం అని ఒక మంచి సాంగ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ రీమిక్స్ చేశారు. అది పబ్లో చేయడం నాకైతే నచ్చలే. అది చాలా పవిత్రమైన సాంగ్ చాలా మందికి. ఇంకా వేరే సాంగ్స్ కూడా రీమిక్స్ చేస్తున్నారు, బట్ ఈ సాంగ్ చేయడం అయితే నాకైతే నచ్చలే. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న స్టోరీ ఎలా సాల్వ్ అవుతున్నదే ఈ మెయిన్ కథ. సరే, మొత్తానికి ఈ సినిమా ఒక నార్మల్ స్టోరీ, ఏం కొత్తగా ఉండదు, బోర్ కొడుతూనే ఉంటుంది. ఒక సీరియల్లా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ మూవీకి నేను ఇచ్చే సిగ్నల్ హాఫ్ రెడ్ సిగ్నల్.